50 నుంచి 60 వేలలో ఒక మంచి గేమింగ్ అండ్ ఎడిటింగ్ కి సంబంధించిన ఒక ల్యాప్టాప్ తీసుకోవాలనుకుంటున్నారా? మనమైతే ఒక ల్యాప్టాప్ అనేది కొనే ముందల మనం ఖచ్చితంగా ఏ స్పెక్స్ అనేది చూడాలి. ఒక మంచి వీడియోని అయితే ఆల్రెడీ అయితే చేసి ఉంచాను గైస్. ఎవరైనా ఇంకా ఆ వీడియోని చూడకపోతే మాత్రం ఫస్ట్ అయితే ఆ వీడియోని అయితే చూడండి. చూస్తే ఏంటంటే మీకైతే ఒక క్లారిటీ వస్తుంది. అసలు ల్యాప్టాప్ ఏ విధంగా తీసుకోవాలి, అలాగే ఏ ఫ్యూచర్స్ ఉన్న ల్యాప్టాప్ తీసుకోవాలనేది ఒక కంప్లీట్ గైడింగ్ అనేది మీకైతే అక్కడనే 50% అయితే వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అయితే ఆ వీడియోని అయితే చూడండి. నేను డిస్క్రిప్షన్ లో కూడా వీడియో లింక్ అయితే ఇస్తాను, అలాగే ఐ కార్డ్స్ లో ఇస్తాను. ఖచ్చితంగా అయితే ఆ వీడియో అయితే చూసిన తర్వాత ఈ వీడియోని అయితే చూడడానికి అయితే ట్రై చేయండి గైస్. ఇప్పుడు టాపిక్ లోకి అయితే మాత్రం అండర్ 50 నుంచి 60,000 రూపీస్ లో ఒక గేమింగ్ అలాగే ఎడిటింగ్ సంబంధించిన ఒక ల్యాప్టాప్ కోసం అయితే చూస్తున్నారా? అయితే మేజర్ గా ఒక 5 ల్యాప్టాప్స్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఇది అయితే కంప్లీట్ గా ఆల్రౌండర్ ల్యాప్టాప్స్ అనేది చెప్పుకోవచ్చు గైస్. ఆ ప్రైస్ సెగ్మెంట్ లో వచ్చేసి ఇంకా ఈ వీడియోని ఇంకో లైక్ చేయకపోతే మాత్రం ప్లీజ్ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఎందుకంటే కొంచెం బూస్టప్ అనేది మన ఛానల్ కి అయితే రావడం అయితే జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా అయితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారని అనుకుంటున్నాను. అలాగే కూడా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. మాక్సిమం అయితే అండర్ 50 నుంచి 60,000 రూపీస్ లలో ఒక 5 ల్యాప్టాప్స్ అనేది పిక్ చేసుకున్నాను. ఇప్పుడైతే వాటి గురించి అయితే స్టెప్ బై స్టెప్ అయితే మనం అయితే డీటెయిల్ గా అయితే మాట్లాడుకుందాం గైస్. ఫస్ట్ ల్యాప్టాప్ వచ్చేసి HP నుంచి గైస్, HP విక్టర్స్ గైస్. ఇది i5 12th జనరేషన్ తోటి అయితే రావడం అయితే జరుగుతుంది గైస్. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే గైస్ 16GB ర్యామ్ తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ 512GB SSD తోటి అయితే రావడం అయితే జరుగుతుంది గైస్. మాక్సిమం అయితే మనం ఎడిటింగ్ అండ్ గేమింగ్ కోసం కాబట్టి 8GB కంటే 16GB ఉన్న ల్యాప్టాప్స్ అనేది ప్రిఫర్ అయితే చేసుకోండి. కొంచెం ఏంటంటే పర్ఫార్మెన్స్ విషయంలో కొంచెం స్మూత్ గా అయితే రన్ చేయడానికి అయితే వీలుంటుంది. కాబట్టి మాక్సిమం అయితే 16GB అయితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి గైస్. అండ్ 4GB డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా అయితే మీరు ఒక ఎడిటింగ్ అండ్ గేమింగ్ కోసం చూస్తున్నట్టయితే గ్రాఫిక్ కార్డు, డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డు ఉండే విధంగా అయితే చూసుకోవడం అయితే చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ ల్యాప్టాప్ లో వచ్చేసి 4GB డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ ఎన్విడియా GeForce వచ్చేసి RTX 3050 తోటి అయితే రావడం అయితే జరుగుతుంది గైస్. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి Windows 11 Pro తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ డిస్ప్లే విషయానికి వస్తే మాత్రం డిస్ప్లే సైజ్ వచ్చేసి 15.6 ఇంచెస్ గల డిస్ప్లే అయితే ఇందులో అయితే చూస్తాం. ఒక లార్జర్ డిస్ప్లే అనేది చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొక మంచి విషయం ఏంటంటే విత్ MS Office వర్డ్ తోటి అయితే ఈ ల్యాప్టాప్ అయితే రావడం అయితే జరుగుతుంది గైస్. అండ్ మెయిన్లీ ప్రైస్ విషయం మాట్లాడుకుంటే మాత్రం మనకు 65,000 రూపీస్ వరకు అయితే ప్రైస్ ఉంది. అలాగే మీకు ఏమైనా క్రెడిట్ కార్డ్స్ ఉంటే మాత్రం 4,500 నుంచి 5,000 వరకు అయితే ఆఫ్ అవుతుంది. అంటే మనకి ఏంటంటే 60,000 రూపీస్ వరకు అయితే ఈ ల్యాప్టాప్ అయితే రావడం అయితే జరుగుతుంది గైస్. అండ్ సెకండ్ ల్యాప్టాప్ వచ్చేసి HP నుంచే. ఇది కూడా HP, కాకపోతే ఏంటంటే ఫస్ట్ ల్యాప్టాప్ వచ్చేసి ఏంటంటే ఇంటెల్ లో అయితే తీసుకున్నాం. ఇక్కడ వచ్చేసి ఏంటంటే HP Ryzen లో అయితే ఉంది గైస్. HP విక్టర్స్ AMD Ryzen 5 తోటి అయితే ఈ ల్యాప్టాప్ అయితే రావడం అయితే జరుగుతుంది గైస్. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే గైస్ ర్యామ్ వచ్చేసి 16GB తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ SSD వచ్చేసి 512GB SSD తోటి అయితే రావడం అయితే జరుగుతుంది గైస్. అండ్ గ్రాఫిక్ కార్డ్ వచ్చేసి 4GB డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ అయితే ఉంది. అలాగే మనకు ఎన్విడియా G4 వచ్చేసి 3050 RTX తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి Windows 11 తోటి అయితే రావడం అయితే జరుగుతుంది గైస్. అండ్ మెయిన్లీ డిస్ప్లే గురించి మాట్లాడుకున్నది గైస్ 144Hz రిఫ్రెష్ రేట్ తో రావడం అయితే జరుగుతుంది. అండ్ IPS ప్యానల్ తోటి అయితే ఉంటుంది. అండ్ 250 nits బ్రైట్నెస్ తోటి అయితే ఈ ల్యాప్టాప్ అయితే చూస్తాం గైస్. అండ్ మెయిన్లీ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే గైస్ 58,000 రూపీస్ అయితే ఈ ల్యాప్టాప్ అయితే ఉంది. అండ్ మీ కాడ ఏమైనా క్రెడిట్ కార్డ్స్ కావచ్చు, ఏమైనా బ్యాంక్ ఆఫర్స్, ఏమైనా కూపన్ కోడ్స్ ఉంటే మాత్రం ఇంకా ప్రైస్ తగ్గే అవకాశం ఉంది. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అండ్ థర్డ్ ల్యాప్టాప్ గైస్ ఇదైతే Acer నుంచి Asper 7 గైస్. అండ్ ఇది అయితే ఇంటెల్ తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. ఇంటెల్ i5 13th జనరేషన్ గైస్ ఇది వచ్చేసి. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ వచ్చేసి 16GB ఒక ర్యామ్, అలాగే 512GB వచ్చేసి SSD తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ గ్రాఫిక్ కార్డ్ వచ్చేసి 6GB గ్రాఫిక్ కార్డ్ అయితే ఉంది గైస్. మనం ఇంతకుముందు చెప్పుకునేది ఏంటంటే 4GB ఉంది, కాకపోతే ఇందులో వచ్చేసి ఏంటంటే 6GB గ్రాఫిక్ కార్డ్ అయితే ఉంది. అండ్ ఎన్విడియా G4 వచ్చేసి 3050 RTX అయితే రావడం అయితే జరుగుతుంది. ల్యాప్టాప్ వచ్చేసి ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి Windows 11 అయితే సపోర్టింగ్ అయితే ఉంది. అన్ని బాగానే ఉన్నాయి, కాకపోతే ఏంటంటే ఇందులో వచ్చేసి MS Office వర్డ్ అనేది రాదు. మనం ఏమైనా MS Office కావాలంటే సపరేట్ గా అనేది బై చేసుకోవాలంటూ ఉంటుంది. నాకు తెలిసి అయితే అవసరం అయితే ఉండకపోవచ్చు, ఎందుకంటే మనం చూస్తున్నది గేమింగ్ అలాగే ఎడిటింగ్ పర్పస్ లో ఒక ల్యాప్టాప్ చూస్తున్నాం కాబట్టి MS Office వర్డ్ అనేది అంత యూజ్ అనేది ఉండకపోవచ్చు. లేని ప్రైస్ వచ్చేసి అరౌండ్ అయితే 53,000 రూపీస్ వరకు ఉంది గైస్. ఇంకేమన్నా బ్యాంక్ ఆఫర్స్ ఏమన్నా ఉన్నా కూడా అయితే మీకు అయితే చెక్ చేసుకోండి. ఓకే, ఫోర్త్ ల్యాప్టాప్ వచ్చేసి Asus నుంచి Asus TUF A15 ల్యాప్టాప్ గైస్. ఇదైతే Ryzen 7 తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. ర్యామ్ అండ్ రోమ్ గురించి మాట్లాడుకుంటే మాత్రం 16GB వచ్చేసి ర్యామ్ తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ 512GB SSD తోటి అయితే ఈ ల్యాప్టాప్ అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి Windows 11 తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ 4GB డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ అయితే ఈ ల్యాప్టాప్ లో అయితే చూస్తాం గైస్ మనం. అండ్ ఎన్విడియా G4 వచ్చేసి RTX 3050 తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. డిస్ప్లే వచ్చేసి 15.6 ఇంచెస్ గల IPS డిస్ప్లే అయితే ఇందులో అయితే చూస్తాం. అండ్ సేమ్ ఇందులో కూడా MS Office వర్డ్ అనేది ఉండదు. మీరు ఒకవేళ పర్చేజ్ చేసుకోవాలంటే మాత్రం సపరేట్ గా మీరైతే MS Office వర్డ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఈ ల్యాప్టాప్ లో కూడా.
ప్రైస్ వచ్చేసి గైస్ అరౌండ్ అయితే 60,000 రూపీస్ వరకు అయితే ఉంది. ఇప్పుడైతే నేను ఒక 5 days బ్యాక్ అయితే చెక్ చేసినప్పుడు అయితే నాకు ఈ ప్రైస్ వచ్చేసి 52-53 అరౌండ్ ఆ రేంజ్ లో అయితే కనపడ్డది. బట్ ఇప్పుడు ఏంటంటే ప్రైస్ 60,000 అయితే చూపిస్తుంది. ప్రైస్ వచ్చేసి ఫ్లక్చువేట్ అవుతుంది అప్పుడప్పుడు వచ్చేసి, దాన్ని బట్టి అయితే మీరైతే తీసుకోండి. ఫిఫ్త్ ల్యాప్టాప్ వచ్చేసి లెనోవా నుంచి లెనోవా LOQ ల్యాప్టాప్ గైస్. ఇది వచ్చేసి ఏంటంటే Ryzen 5 తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. గ్రాఫిక్ కార్డ్ వచ్చేసి 6GB గ్రాఫిక్ కార్డ్ తోటి రావడం అయితే జరుగుతుంది. NVIDIA G4 RTX వచ్చేసి 3050 తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి గైస్ Windows 11 తోటి అయితే వస్తుంది గైస్. సో గుడ్ న్యూస్ ఏంటంటే విత్ MS Office వర్డ్ తోటి అయితే ఈ ల్యాప్టాప్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ ల్యాప్టాప్ కూడా ప్రైస్ అనేది చాలా అంటే చాలా ఫ్లక్చువేట్ అవుతుంది. అయితే కేర్ఫుల్ గా అయితే చూసి అయితే తీసుకోండి. అండ్ నేను చూస్తున్నప్పుడు అయితే ఈ ల్యాప్టాప్ వచ్చేసి 60,240 కి అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ మీరు చూసేటప్పుడు అయితే ప్రైస్ అనేది చేంజ్ అవ్వచ్చు, తగ్గొచ్చు, పెరగొచ్చు. కాబట్టి కేర్ఫుల్ గా ప్రైస్ అనేది ఒకసారి చెక్ చేసుకుని అయితే ల్యాప్టాప్ అనేది బై చేసుకోండి. ఓకే 50 నుంచి 60,000 రూపీస్ లో గేమింగ్ కి అలాగే ఎడిటింగ్ కి అండర్ ది బెస్ట్ ల్యాప్టాప్స్ అయితే నాకు ఈ 5 ల్యాప్టాప్స్ అనేది చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇవి కాకుండా ఇంకేమైనా ల్యాప్టాప్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. ఫర్దర్ గా వేరే వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతాయి కాబట్టి. ఓకే వీడియోకి అయితే ఇంకో లైక్ చేయకపోతే మాత్రం ప్లీజ్ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తే మాత్రం తెలుసు కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డైలీ అయితే ఫాలో చేస్తారనుకున్నాను గైస్. ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.